మయుడు నిర్మించినటువంటి లోకాలేమిటో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చాగంటి మాలతి తెలుగు యూట్యూబ్ ఛానల్. పురాణాల ప్రకారం అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళ లోకాలను అధోలోకాలంటారు. దీనికి సంబంధించి ఒక పద్యాన్ని కూడా చెప్తారు. బలుడుండు అతలమా గటకేసుని వితలమా బలి ఉండు సుతలమా మయుని తలాతలమా నగచతుష్టపు మహాతలమా పణిదానవుల రసాతలమా నగరాజుల పాతాళమా నగరాజుల పాతాళమా. పురాణాలను ఉటకిస్తూ తెలుగులో ఈ పద్యాన్ని విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు. అధోలోకంలో ఎవరెవరు ఉంటారో ఈ పద్యం మనకు వివరిస్తుంది. బలుడుండు అతలమా అంటే బలాసురుడైనటువంటి వాడు అతలంలో ఉంటాడు. ఇక వితలంలో హటకేశ్వరుడుంటాడు. అందుకే హటకేశుని వితలమా అని ఇందులో చెప్పడం జరిగింది. ఇక మూడవ పాదంలో బలివుండు సుతలమా అని వివరిస్తున్నారు. అంటే బలిచక్రవర్తి ఈ యొక్క సుతలంలో ఉంటాడని అర్థం. మయుని తలాతలమా, మయుడు తలాతల లోకంలో ఉంటాడు. నాగచతుష్టపు మహాతలమా అంటే నాగ జాతి ఏదైతే ఉందో కద్రువ సంతానమంతా కూడా సర్పరాజులు ఈ మహాతలంలోనే ఉంటారని చెప్తుంది ఈ యొక్క పద్యం. పణిదానవుల రసాతలమా, రసాతలంలో దైత్యులు దానవులు ఇద్దరూ కూడా ఉంటారట. ఇక చెట్టు చివరిది పాతాళం. నగరాజుల పాతాళమా, పాతాళంలో శంకుడు, మహాశంకుడు, ధనుంజయ మొదలైనటువంటి మహానాగులు అక్కడే ఉంటారట. ఈ విధంగా పురాణాలను ఉటకిస్తూ చక్కటి పద్యం ప్రాచీనులు వినియోగించేవారు. అతలంలో మయుడు యొక్క కుమారుడు బలాసురుడుంటాడు. ఇతను ఎదుటివారిని మాయ చేస్తూ 96 రకాల మాయలు ఉపయోగిస్తూ ఉంటాడు. ఇక రెండవ లోకం వితలం అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఈ వితల లోకానికి హటకేశ్వరుడైనటువంటి పేరున్నటువంటి శివుడు అధిపతిగా ఉంటాడు. ఎక్కడ భవానీదేవితో కలిసి శివుడు ఉంటాడో ఆ లోకమే ఇది. ఈ లోకంలో హటకే అనేటువంటి నది ఉంది. ఆ జలంతో బంగారాన్ని తయారు చేస్తారట. అందుకే వితలం చాలా గొప్పదైనటువంటి ప్రదేశంగా విరాజిల్లుతూ ఉంది. వితల లోకంలో ఎవరైతే అడుగు పెడతారో వాళ్లకి మానసిక ఆనందానికి లోటు ఉండదుట. అట్లా శివుడు వారిని ఆశీర్వదించడం జరుగుతుంది. అందుకే వితలం మనక్కారకం అని చెప్తూ ఉంటారు. అధోలోకాల్లో మూడవ లోకం సుతల లోకం. వితల లోకం కింద ఉంటుంది ఈ యొక్క సుతల లోకం. బలిచక్రవర్తి ఇక్కడే ఉంటాడు. శ్రీ మహావిష్ణువు త్రివిక్రమ రూపం ధరించి ముల్లోకాలను తన పాదంతో ఆక్రమించారు. బలిచక్రవర్తి భూమి కిందకి పంపినప్పుడు అతనికి సుతలలోకంలో ఇంద్రతత్వాన్ని శ్రీహరి అనుగ్రహించాడు. ఈ సుతలలోకానికి అధిపతిగా బలిచక్రవర్తి కొనసాగుతూ వస్తున్నారు. అధోలోకాల్లో 4వ లోకం తలాతల లోకం. ఈ లోకానికి ప్రభువు మయుడు. రాక్షసుల పట్టణాలను నిర్మించింది మయుడే. శివుడు త్రిపురాసుర సంహారం చేసినప్పుడు మహావిష్ణువును మయుడు శరణు కూడాడు. ఆయన మయుణ్ణి కరుణించి తలాతలానికి చేరుకోమని చెప్తాడు. తలాతలానికి రాజుని చేసి ఏలుకోమని శివుడు అనుగ్రహిస్తాడు మయుణ్ణి. అందుకే ఈ ప్రాంతం అంటే మయుడికి చాలా ప్రీతి. అధోలోకంలో 5వ లోకం మహాతల లోకం. తలాతలానికి దిగువన ఉండేటువంటి మహాతలంలో కద్రువ సంతానమైనటువంటి సర్పరాజులు ఉంటాయి. ఒక్కొక్క దానికి అనేక పడగలు ఉంటాయి. నారాయణుడి వాహనమైనటువంటి గరుక్మంతుడంటే భయంతో అనుక్షణం ఇవి కలవరపడుతూ మహాతలంలోనే దాగి ఉంటాయి ఈ యొక్క నాగులు. అధోలోకాల్లో 6వ లోకం రసాతల లోకం. మహాతలానికి కింద ఉండేటువంటి లోకమే ఈ యొక్క రసాతలం. దైత్యులు దానవులు అయినటువంటి నివాతకచులు
కాలకేయులకు నిలయమిది. వారికి దేవతలతో సరిపడదు, కాని శ్రీహరికి మాత్రం లొంగి అణిగి ఉంటారు. రసాతలంలో వారు తన ప్రాణాలను కాపాడుకుంటూ శ్రీహరిని ఎల్లప్పుడూ అనుగ్రహించమని వేడుకుంటూ స్వామిని భక్తితో పూజించడం జరుగుతుంది. ఈ యొక్క రసాతలంలో అధోలోకంలో చెట్ట చివరిది పాతాళలోకం. అన్నిటికన్నా దిగువన ఉండేది ఈ యొక్క పాతాళలోకం. శంకుడు, మహాశంకుడు, ధనుంజయుడు మొదలైనటువంటి మహానాగులన్నీ కూడా ఇక్కడే ఉంటాయి ఈ పాతాళలోకంలో. వాటిలో కొన్నిటికి 5 తలలు, మరికొన్నిటికి 10 తలలు, ఇంకొన్నిటికి 100 తలలు ఉంటాయి. వాటి పడగల మీద మడులు ప్రకాశవంతంగా మెరుస్తూ ఉంటాయి. వాటి మెరుపులు పాతాళంలోని చీకట్లను తొలగిస్తూ ఉంటాయి. పాతాళలోకం అడుగున ఆదిశేషుడు ఉంటాడు. అనంతుడు, సంకర్షణటువంటి పేర్లు ఆయనకు ఉన్నాయి. ఆయన తల మీద ఆవగింజలాగా ఈ భూమండలమంతా కూడా తిరుగుతూ కానివస్తుంది. ఈ పాతాళలోకం సూర్యుడి యొక్క ప్రభావానికి లోను కాదు. ఆదిశేషుడు తన 1000 పడగలపై భూమిని మోస్తూ ఉంటాడు. ఆ భూలోకంలోనే మానవులమైనటువంటి మనం సంచరిస్తూ ఉంటాం. ఇది లోకాల విశేషం. Please like, share and subscribe my channel Chaganti Malati.